హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి పావ్ బాజీ చేశాను. ఇంట్లోనే సింపుల్గా ఎలా చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా కుక్కర్ తీసుకొని అందులో ఆలు, క్యారెట్ అలాగే చిన్నది బీట్రూట్ కూడా వేసుకొని ముక్కలుగా కట్ చేసి ఈ విధంగా అయితే ఉడికించి పక్కన పెట్టుకోవాలి. దీనికోసం సన్నగా కట్ చేసుకున్న ఆనియన్, ఒక క్యాప్సికమ్ కూడా సన్నగా కట్ చేయాలి. అలాగే టమోటా, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లిపాయలు కూడా తరిగి పెట్టుకోవాలి. ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టుకొని బటర్ వేసుకోవాలి. పావ్ బాజీకి బటరే వేసుకోవాలండి. మీ దగ్గర బటర్ లేకపోతే నెయ్యి యూజ్ చేసుకోవచ్చు. ముందుగా సన్నగా తరిగిన అల్లం వెల్లుల్లిపాయలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలండి బటర్లో. దాని తర్వాత సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, ఆనియన్స్ కూడా వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఆనియన్స్ బాగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న క్యాప్సికమ్ కూడా వేసుకొని బాగా కలిపి ఆయిల్లో అయితే మగ్గనివ్వాలి. తర్వాత టమోటాలు కూడా వేసుకొని బాగా వేగనివ్వాలి. కొంచెం సాల్ట్ అనేది వేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలి. మనం ఉడికించుకున్న ఆలు, క్యారెట్ని కూడా ఈ విధంగా స్మాషర్తో పేస్ట్ చేసుకోవాలండి. ఇది వేగిన తర్వాత వేయించిన జీలకర్ర పొడి, వేయించిన ధనియాల పొడి, అలాగే పావ్ బాజీ మసాలా, టేస్ట్కి సరిపడాగా కారం, అలాగే చాట్ మసాలా కూడా 1 స్పూన్ వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా మసాలా అంతా వేగేలాగా కలుపుకోవాలి సిమ్లో పెట్టుకొని. మసాలా అంతా బాగా కలిపిన తర్వాత మనం స్మాష్ చేసుకున్న ఆలు పేస్ట్ కూడా వేసుకొని బాగా కలుపుకోవాలి. మీరు ఇంకా వెజిటేబుల్స్ వేసుకోవాలనుకుంటే కాలీఫ్లవర్ అలాగే గ్రీన్ పీస్ కూడా వేసుకొని ఈ స్టేజ్లో అయితే ఉడకబెట్టుకొని వేసుకోవాలండి. వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడైతే రుచికి సరిపడాగా సాల్ట్ వేసుకోవాలి కర్రీ మొత్తానికి. ఒకసారి బాగా కలుపుకొని సిమ్లో పెట్టుకొని మరొక నిమిషం వేగిన తర్వాత మనం వెజిటేబుల్స్ ఉడికించిన వాటర్ కూడా వేసుకొని కలుపుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలి. మనకి ఏ విధంగా కావాలో అలా కలుపుకొని ఒకసారి మూత పెట్టుకొని దగ్గర పడేంత వరకు బాగా ఉడికించుకోవాలి. మీరు ఈ విధంగా ట్రై చేస్తే బయట తినకుండా మన ఇంట్లోనే టేస్టీగా పావ్ బాజీ అనేది రెడీ చేసుకోవచ్చు. ఫైనల్గా అయితే బటర్ వేసుకొని మరొక నిమిషం పాటు మూత పెట్టి దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలండి. ఇప్పుడైతే మూత తీసి చూద్దాం. చూడండి ఈ విధంగా ఉడికింది కదా. ఫైనల్గా అయితే కొత్తిమీర వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఒక 2 నిమిషాల పాటు. వేయించుకున్న తర్వాత ఇది బాజీ అయితే రెడీ అయిపోయిందండి. దీన్ని అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ విధంగా ఉంటే సరిపోతుంది. ఈ స్టేజ్లో ఉండేటప్పుడు సాల్ట్ అనేది చెక్ చేసుకొని సరిపోకపోతే కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. దీన్ని అయితే పక్కన పెట్టుకొని ఇవైతే పావు అండి, ఇవి తీసుకోవాలి. ఇవి తీసుకొని బయట మార్కెట్లో దొరుకుతాయి. మనం పెనం పెట్టుకొని బటర్ కొంచెం వేసుకొని అలాగే కట్ చేసుకున్న కొత్తిమీర, కొద్దిగా బాజీ కూడా వేసుకోవాలి. వేసి ఒకసారి బాగా కలుపుకొని మనం తీసుకున్న పావును కూడా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం బాగా అయితే వేగాలండి. కొంచెం బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రివర్స్లో పెట్టుకొని వేయించుకోవాలి. ఈ విధంగా ఫ్రై చేసుకుంటే మనకి పావు కూడా రెడీ అయిపోయినట్టే. ఈ విధంగా అయితే వేయించుకున్న దాన్ని మనం ఒక ప్లేట్లో సర్వ్ చేసుకోవాలి. పావు పెట్టుకొని పక్కన మనం రెడీ చేసుకున్న బాజీని కూడా వేసుకొని ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్, లెమన్ కూడా పెట్టుకోవాలి. అంతేనండి, టేస్టీ పావ్ బాజీ రెడీ.